రాఖీ ఆగు ప్లీజ్. నాకు నీతో మాట్లాడే ఇష్టం లేదు, దయచేసి ఇక్కడి నుంచి రాఖీ వెళ్ళు. నేను చెప్పేది విని మళ్ళీ రా. నన్ను వదిలేస్తావా? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రతిసారి రాఖీ. నీ మాటలే వింటున్నాను. ఇక నుంచి నేను హ్యాండిల్ చేయలేను. రాఖీ చెప్పేది విను, ఇదంతా పెద్ద విషయం కాదు. నాకు చచ్చిపోవాలనుంది. రాఖీ ఎక్కడికి వెళ్తావు? ఆగు. సూర్యమణి? అవును సార్, అతను పైన ఉన్నారు. మీరెవరు? నీలా. సూర్యమణి మా చిన్నాన్న. ఆయనకి ఆరోగ్యం బాలేదు. చిన్నాన్న, చిన్నాన్న. వద్దొద్దు, కూర్చోండి కూర్చోండి. ధన్యవాదాలు మీరిక్కడికి వచ్చినందుకు. ఈ అమ్మాయి నా తమ్ముడి కూతురు, పేరు నీలు. అది సరే గాని మీ ఇల్లు ఎందుకింత చీకటిగా ఉంది? అలాగే ఎవరికీ తెలియకుండా నన్ను కలవాలని చెప్పారు. ఎందుకంటే ఇక నుంచి నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు. ఏమైంది? చిన్నాన్నకి ఒక విషయం తెలిసింది. షీలాపూర్ గ్రామంలో రైల్వే ట్రాక్ దగ్గర ఒక బాడీ దొరికింది. అప్పటి నుంచి ఈయన భయపడుతున్నారు. ఇక్కడ చూడండి. ఇతనొక కూలి మనిషి. యాక్సిడెంట్ అయింది. పోలీసుల దగ్గర వీడి బాడీ కూడా ఉంది. వీడు చనిపోతే మీరెందుకు దిగులు పడుతున్నారు? అది యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ కాదా? మరైతే? అతను కూలివాడు కాదు, అతను మా మనిషి. మీ మనిషా? మనీష్, రహస్యపు వ్యక్తి. సేవకుడా? ఆ రోజు రాత్రి నా డైమండ్స్ అప్పజెప్పడానికి తీసుకువెళ్ళాడు. అవి కూడా 20 కోట్ల విలువ చేసేవి. ఎవరో దొంగిలించారు. సార్, 20 కోట్ల విలువ బంగారాన్ని ట్రైన్లో వీడు తీసుకెళ్లాడా? దాన్ని విన్నప్పుడు నాకు కూడా నమ్మకం కలగలేదు. సార్, ఇప్పుడు మీరు ఏమన్నారు? రహస్య సేవకుడు. ప్రైవేట్ వ్యక్తి అనుకోవచ్చు. అంటే సీక్రెట్ కొరియర్ సర్వీస్ లాగా. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వస్తువులు తీసుకెళ్తారు. అలాగే వాళ్ళు ట్రైన్లోనే ట్రావెల్ చేస్తారు. సార్, రహస్యంగా కిడ్నాప్ చేస్తారు అదేనా? నాట్ ఎగ్జాక్ట్లీ పంకజ్. భద్రంగా తీసుకెళ్లే వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా డైమండ్స్ మాత్రమే కాదు, క్యాష్, జ్యువెలరీ, ప్రాపర్టీ పేపర్స్ కూడా ట్రైన్లో తీసుకెళ్తారు. ఎవరికి అనుమానం రాకూడదని. రైట్. ట్రైన్లో కూడా వీళ్ళకి ఏదైనా సీక్రెట్ నెట్వర్క్ ఉండుండొచ్చు. వీళ్ళంతా చాలా ఆర్డినరీ, అంటే సాధారణమైన వాళ్ళు. ఇంకా కొరియర్ తీసుకెళ్లేటప్పుడు మాత్రం వీళ్ళు తమ గుర్తుల్ని మార్చుకుంటారు. ఒక బిజినెస్ మ్యాన్ లాగా, రైతులాగా, కూలి మనిషిలాగా మారిపోతారు, అనుమానం రాకూడదని. మళ్ళీ వెళ్ళాలా? నేను ఇప్పుడు సూరత్కు బయలుదేరాలి. మీలాంటి మనుషులకి అసలేం జరుగుతుందో తెలుసుగా. ఏదంతా జరిగింది అతను చేసిన తప్పు వల్ల జరిగింది. ఇలా చూడు, ఒక విషయం బాగా అర్థం చేసుకో. ఎవరు ఎప్పుడు ఏ విషయం తీసుకెళ్తారో ఎవరికీ అర్థం కాదు. బేబీ, దయచేసి అలాంటి పనులన్నీ వదిలేసేయ్. ఇలా చూడు, ఇది లేదంటే మనకి వేరే పని లేదు కదా. సరే, నువ్వే చెప్పు, పని లేకపోతే తినడానికి ఏం చేస్తావు? అది కాకుండా ఈ పని అప్పటి నుంచే మనం చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మన పిల్లలేమీ అలాంటి పనులు చేయరు. నీ ప్రాణాలు తాకట్టు పెట్టి నువ్వు చేసే ఈ పని నాకు అక్కర్లేదు.
ఈ పని చేయడానికి నేను ఒప్పుకున్నాను. నేను ఇది మాత్రమే చేస్తాను. ఇప్పుడు దాకా నాకేది జరగలేదు, ఇక మీద కూడా జరగదు, సరేనా? డెబీ, ఇదే ఆఖరిసారి. ఇక మీదట నువ్వు వెళ్ళవని చెప్పు. సరే, ప్రామిస్ చేస్తాను. ఓకే సరే, నేను ఇప్పుడు వెళ్ళి రెడీ అవునా? ఇక మీద లేట్ అవుతుంది. ప్రతిరోజు 100 నుండి 200 కోట్ల వస్తువులు ట్రైన్లో కొరియర్ అవుతున్నాయి. అంటే దొంగచాటుగా ఈ కొరియర్ పనులన్నీ చేస్తున్నారు కదా. అంటే బట్టల్లో, షూస్లో, ఇంకా తలపాగలో, అంటే శరీరంలో దాచి తీసుకెళ్తారు. నువ్వు దిగులు పడకు. అలాగా, ఇది బ్లాక్ మనీ కూడా ఉండే అవకాశం ఉంది కదా? సార్, రోజు 100-200 కోట్ల. అసలు ఇలాంటి బిజినెస్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. కారణముంది. బిజినెస్లో ఎవరిని ఎప్పుడూ నమ్మకూడదు. వీళ్ల బిజినెస్ తరతరాలుగా ఇలాగే కొనసాగుతోంది. అంటే నమ్మకంతో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వజ్రాల వ్యాపారులు ఆన్లైన్ పేమెంట్కి బదులుగా ఇలాంటి పేమెంట్ సర్వీస్ కావాలని అనుకుంటారు. రిస్క్ ఎక్కువ కావడం వల్ల డబ్బు కూడా ఎక్కువే వస్తుంది. ఎంత, ఎక్కడ, ఎవరి దగ్గర డబ్బు ఇవ్వబోతున్నారన్నంత వరకు వీళ్లకు, వ్యాపారులకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ప్రయాణికులకు విజ్ఞప్తి. జనతా ఎక్స్ప్రెస్ డిపార్చర్ 5 గంటల సేపు ఆలస్యం అవుతుంది. ప్రయాణికుల అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. ధన్యవాదాలు. మనీష్ కేసు గురించి ఎవరో 3వ వ్యక్తికి తెలిసొచ్చింది. ఏంటి అభిజిత్, ఇంత ఫుల్లుగా ప్రూఫ్ సిస్టమ్ ఉండి కూడా ఎవరో ఒకరికి మణి పని మనిషిగా వెళ్తున్నాడని చెప్తున్నావు? అవును సార్, ఇతను 20 కోట్ల విలువైనవి తీసుకువెళ్తున్నాడని తెలిసింది. మనీష్ దగ్గర నుంచి వాటిని కొట్టేశారు. తర్వాత రన్ అయ్యే ట్రైన్లోంచి వాడిని తోసేశారు. పోస్ట్ మార్టం కి ఇంకా ఎందుకు పంపలేదు? సిఐడి వద్దని చెప్పారు. వాళ్లే వస్తారంట. చచ్చిపోయినోడు ఒక కూలి పనోడు. సిఐడికి దీని మీద ఇంత శ్రద్ధ ఏంటి? వచ్చారంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. సార్, బాడీని టచ్ చేయలేదు కదా? లేదు సార్. ముందుగా ఎవరు చూశారు? అదిగో అతనే సార్ చూశాడు. ఆమా సార్. చోటునా? పంకజ్, ఏంటో చూడు. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? సార్, అది పొద్దున్న వెళ్ళేటప్పుడు ఇటుపక్క వచ్చినప్పుడు చూశాను సార్. బయట ప్రదేశంలో ఈ విధంగా చేయకూడదని ప్రభుత్వం ఎంత చెప్పినా మీకు అర్థం కాదా? కొంచెమైనా బాధ్యత ఉందా?
సార్ అక్కడ పబ్లిక్ టాయిలెట్ ఉంది సార్. బాడీని చూసిన వెంటనే నువ్వేం చేశావు? సార్ నేను నా బ్రదర్ దగ్గర పోలీస్ దగ్గర చెప్పమని చెప్పాను. అతను వెంటనే వెళ్ళి తీసుకొచ్చాడు సార్. మేమెవరూ బాడీని ముట్టుకోలేదు సార్. సార్, ఈ పర్స్ తీశాను అడ్రస్ కనిపెట్టడానికి. షర్ట్లో నుంచి నాకు ఇది దొరికింది. ఇది ఆ ప్యాకెట్ లోపల ప్యాకెట్ లాగా ఉంది. దాచిపెట్టి తీసుకెళ్తున్నాడేమో. ఎవరికో వీడిది చేస్తున్నాడని తెలిసింది. ట్రైన్లో వీడిని ఫాలో చేసి ఆపై దాడి చేసుండాలి. అది మాత్రమే కాకుండా పోస్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని వీడిని ట్రైన్లో నుండి నెట్టేసుండాలి. సార్, ఇక్కడదో ఉంది సార్. డైమండ్స్. రిపోర్ట్ చేయొద్దు అని అంటే మా హస్బెండ్ని ఎవరు చంపారు? నేనెలా తెలుసుకోవాలి? ఇప్పుడు వీటి వల్ల ప్రయోజనం ఏముంటుంది? బెబ్బీ మళ్ళీ తిరిగిరారా? ఇక నుండి నిన్ను నువ్వు చూసుకోవాలి. పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను చెప్పేది కరెక్టే. కరెక్ట్ కాదు. మోసం చేయడం నేర్పిస్తున్నావా? లోపలికెలా వచ్చారు? ఎవరు మీరంతా? సిఐడి. ఏ పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? డెమిని చంపారని విషయం తెలిసిన తర్వాత. ఎవరు చంపారో తెలుసా? అందుకే పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదని మీరు చెప్తున్నారా ఏంటి? అలా వెళితే పోలీసుల దగ్గర ఇరుక్కుంటారు కదా. ఈయనకి దీపి ఎలా తెలుసు? సార్ నేను కిషన్ చంద్. డెబీ నా కోసం పనిచేశాడు. తను నా వజ్రాలు తీసుకువెళ్తున్నాడు. వజ్రాల విలువ ఎంతో మీరు చెప్పండి. 25 కోట్లు. అన్నీ పోయాయి. లేదు, అన్నీ పోలేదు. ఇక మీదట మా దగ్గరే ఉంటుంది కేసు సాల్వ్ చేసే వరకు ఎవిడెన్స్గా. డైమండ్స్ మీవేనా లేక దొంగలించారా? కాదు నావే. కానీ ఒక విషయం అర్థం కాలేదు. ఇంత నష్టం ఏర్పడింది, కానీ అలా ఉండగా రిపోర్ట్ ఎందుకు మీరు చేయలేదు? యాక్చువల్లీ అవి బ్లడ్ డైమండ్స్. బ్లడ్ డైమండ్స్? చట్టవిరుద్ధంగా వచ్చిన వజ్రాలు. విదేశం నుంచి లీగల్ సర్టిఫికేట్ లేకుండా ఇండియాకి స్మగుల్ చేసినవి. ఇప్పుడు అర్థమవుతుంది రిపోర్ట్ ఎందుకు మీరు రాయొద్దన్నారని చెప్పి. రిపోర్ట్ చేస్తే మీరు ఇరుక్కుంటారు. దాంతోపాటు నిజం కూడా బయటకు వస్తుంది. అది వచ్చే కథ తీరుతుంది. టామ్ అండ్ ట్రైబరీ మాత్రమే కాదు, ఇప్పుడు మర్డర్ కేసు కూడా ఉంది కదా. ఇద్దరు కా సార్, ముగ్గురు. సూరజ్ అనే ఒక వ్యక్తి కూడా ఇదే పని చేస్తున్నాడు. 2 వీక్స్కు ముందు అతని బాడీ కూడా ట్రాక్పై ఇలాగే దొరికింది. వీళ్ళని వెంటనే మనం ఆపి తీరాల్సిందే. ఇది ఆపకపోతే మనకింకా ఎన్ని డెడ్ బాడీస్ వస్తాయో తెలీదు. సార్, ఫస్ట్ టైం అంటే ట్రాజడీ, సెకండ్ టైం అంటే కోఇన్సిడెన్స్, మూడోసారి కూడా అంటే ప్లానింగే సార్. సార్, డెఫినెట్గా మార్కెట్లో ఇది ఒక పెద్ద నెట్వర్క్ అయి ఉండొచ్చు సార్. ఈ దొంగన కొడుకుల నెట్వర్క్ని మనం ట్రాక్ చేయాలి. ఈ సురేష్ ఎవరి మనిషి? ఎవరో ఆనందరావు మనిషట. మనీష్, డెబీ, సూరజ్ వీళ్ళ ముగ్గురు తనితనిగా ఉంటారు. ముగ్గురు సేట్లు కూడా. మనీష్ సేటు సూర్యమణి, డేబీ యొక్క సేటు కిషన్ చందర్, సూరజ్ సేటు ఆనందరాజ్. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ ముగ్గురు సేట్లు కూడా ఒకరికి ఒకరు వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోరు. ఆ ప్రశ్నే లేదు సార్. ఎంత లేదన్నా దీని గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసుండొచ్చు.
కానీ సూర్యమణి విషయంలో ఆయన బ్రదర్కి ఆయన కూతురికి ఈ విషయం తెలుసు. కిషన్ సంత్ ఒక బిజినెస్ కూడా వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటుంది. కానీ సార్ ఆనందరావు గారి సీక్రెట్స్ అన్ని సూరజ్కు మాత్రమే తెలుసు. తర్వాత సార్ ఆ 3 ఫ్యామిలీలో అసలు ఎవరితో ఏం చెప్పుకోలేదు కదా. ఆ విషయమా? ఈ సేట్లు చెప్పకపోతే, అలా సేట్లు ఫ్యామిలీకి కూడా ఏది చెప్పకపోతే వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ గురించి ఎవరు బయటికి చెప్పింది? ఒకవేళ వీళ్ళే వాళ్ళ కుటుంబాలకి వీళ్ళ గురించి చెప్పుండొచ్చు. సార్ నేను అప్పుడే చెప్పాను కదా, సూరజ్ ఇలాంటి పని చేస్తాడని నాకు తెలియదు సార్. ఇలాగని చేస్తున్నాడా? అతను నీ తమ్ముడు, ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ నీకు తెలియదు కదా. అతని దగ్గర నువ్వు ట్రైన్లో ఎన్నిసార్లు వెళుతున్నావో ఎప్పుడూ అడిగింది లేదా? సార్ పొద్దున పనికి వెళ్తాడు, సాయంత్రం అవ్వగానే ఇంటికి వచ్చేస్తాడు సార్. సేల్స్ పని చేస్తున్నానని చెప్పాడు సార్. పని మీద ట్రావెల్ చేస్తున్నానని చెప్పాడు. కోట్ల విలువ చేసే డైమండ్లు పెట్టుకుని తిరుగుతున్నాడన్న విషయం నీకు తెలీదా? లేదు, ఎవరి దగ్గరైనా చెప్తే పని నుంచి చేసేస్తారని భయంగా ఉంటుంది కదా. పని పోయింది, వాడి ప్రాణం కూడా పోయింది. సార్ ఈ ముగ్గురు చాలా భయంకరమైన వ్యక్తులు, అలాగే చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏ వివరాలు తెలీదు. డెబ్బీ వైఫ్కి కూడా తెలిసింది, కానీ వాళ్ళకి తనకి ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఈ ముగ్గురు సేట్లు కూడా తన దగ్గర పనిచేసే వాళ్ళ గురించి బయట ఎవరి దగ్గర చెప్పకుండా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు. వాటిని మీరి ఇది ఎలా బయటకు వచ్చింది? ఖచ్చితంగా దీనికంతా ఏదో కనెక్షన్ ఉంది. ఎవరికో ఏదో బయట తెలిసింది. ఒక కనెక్షన్ ఉంది సార్. ఏంటి? ట్రైన్. వీళ్ళు ముగ్గురు ఓ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రైన్లో వెళ్లారు. అప్పుడే ఈ మర్డర్ మిస్టరీ జరిగింది. అవును సార్, ఈ ముగ్గురు ఎప్పుడు ఏ ట్రైన్లో ప్రయాణిస్తున్నారన్నది అతనికి తెలుసు. ఫుల్ రికార్డు కూడా ఉంది. అదే ఎలా? సేట్లు వాళ్ళ ప్లాన్లన్నింటినీ వాళ్ళ ఇళ్లల్లో మాత్రమే వాళ్ళు చేస్తారు, అది మూసి ఉన్న క్యాబిన్లో. నేనేమనుకుంటున్నానంటే ఈ సేట్ల క్యాబిన్స్లో వేరే ఎవరో ఉన్నారు. వాళ్ళు వేస్తున్న ప్లాన్ ఏంటని వెనకాలే ఉండి వినుంటాడు. సో యు మీన్ స్పై కెమెరాస్? సార్ వెంటనే వెళ్ళి మనం కెమెరాని ఫిక్స్ చేద్దాం. ఏంటయ్యా, కెమెరాస్ని ఫిక్స్ చేస్తే మనం కూడా ఇరుక్కుంటాం కదా. మనం వెళ్ళి చూడలేము, వస్తామని తెలిస్తే అలర్ట్ అవుతారు. మనం ఒక పని చేద్దాం. పూర్వే, సూర్యమణి, కిషన్ చంద్, ఆనందరావు వీళ్ళ ముగ్గురిని వెంటనే బ్యూరోకి పిలువు. వీళ్ళ ముగ్గురికి మనం ఒక కొత్త సాఫ్ట్వేర్ అమ్మేస్తే బాగుంటుంది. బిజినెస్ అవర్స్లో మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, అసలు ఏంటిది? ఇక్కడ వజ్రాల్ని దొంగిలించి మా డబ్బుతో బయట సుఖాలను అనుభవిస్తున్నాడు. మేము ఇక్కడే ఉండి పోరాడుతున్నాం. మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్తారా? దొంగల్ని పట్టుకొని మా వజ్రాలు మాకిప్పించి మాకు అండగా ఉంటారని ఇక్కడికి మేము వచ్చింది. విషయం ఏంట్రా అంటే మమ్మల్ని మీరు టెన్షన్ పెడుతున్నారు. మీరు కాస్త నిదానంగా ఉండండి. చాలాసేపుగా నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఐఆమ్ వెరీ సారీ. ఇదంతా ఏంటి? ఎంతసేపు ఇలా వెయిట్ చేయాలి? పైగా ఏమి చెప్పడం లేదు. మేడం ఏదో సాఫ్ట్వేర్ అమ్మడం గురించి మాట్లాడుతున్నారు. మేమేది అమ్మేదాని గురించి మాట్లాడతలేదు. మీ ముగ్గురి కంప్యూటర్ సిస్టమ్స్లోనూ ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి తను అన్నిటినీ చెక్ చేస్తుంది. దానికి అవసరం లేదు కదా. అవసరం ఉంది. మీ కంప్యూటర్లో ఏదైనా సీక్రెట్ కెమెరా లేదంటే మైక్రోఫోన్ పెట్టారేమో అని మేము చెక్ చేయబోతున్నాము. దాని ద్వారా మీ మాటల్ని వాళ్ళు వినడచ్చేమో. నేరుగా చెక్ చేయొచ్చు కదా, ఇలా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఒకవేళ అక్కడ ఏదైనా కెమెరా కనుక ఉంటే మేము కనిపిస్తాం కదా. దొంగిలించిన వాళ్ళు ఎస్కేప్ అవుతారు సార్. ఏమండి, ఇదంతా ఒక కామన్ అంతే కదా సార్. అర్థమవుతుందా? ఆఫీసర్ పూర్వి మాత్రం ఇందులో యాక్టింగ్ చేయడం లేదు. మీ ముగ్గురు కూడా.
ఏం చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్, మా బుర్రని మీరు అలా తింటూ ఉంటే మరి మేము ఎలా పనిచేస్తాం చెప్పండి. ప్లీజ్ టెల్ హిమ్. మీరేం చేస్తున్నారో మాకెలా తెలుస్తుంది? డాక్సీ రిలాక్స్ ప్లీజ్. సార్ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే మిమ్మల్ని నేనే పిలుస్తాను ప్లీజ్. అరే వెళ్ళండి. అరే కొత్త సాఫ్ట్వేర్ అవసరం లేదుగా. అవును సార్, కొత్త సాఫ్ట్వేర్ ఎందుకు? కొత్త సాఫ్ట్వేరే మీ బిజినెస్కి ఉపయోగంగా ఉంటుంది. లెట్ మీ డూ ఇట్. ఏదో యూస్ అవుతుందని చెప్తున్నారు. లెట్స్ డూ ఇట్. డన్. దీన్ని ఎలా యూజ్ చేయడం? ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. బేసిక్గా ఏం జరుగుతుందంటే ఒక కంప్యూటర్ ఉంటుంది కదా, అందులో సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయలేకపోతే ఫైర్ వాల్ ఎన్నున్నా సరే దాన్ని పెనిట్రేట్ చేసి ఆ ఫైల్స్ అన్నిటిని రీడ్ చేస్తుంది. మీ ఫైల్స్లో ఏదేదైతే ఉన్నాయో, ఏదైతే ముఖ్యంగా సెక్యూర్డ్గా ఉన్నాయో వాటన్నిటిని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలా లేదా? అందుకే మేము చాలా బెస్ట్ అయిన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయబోతున్నాము, మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూ రాకూడదని. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. బాయ్. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చెప్తున్నారు. సార్ దొరికింది. 3 కంప్యూటర్ల హార్డ్ డిస్క్ కూడా నేను తీశాను. 3 ఒకే విషయమే ఉంది. వైరస్? వైరస్ కాదు, ర్యాట్. ర్యాట్ అంటే ఎలకనా? ఈ 3 కంప్యూటర్లోకి ఎలక ఎలా వెళ్ళింది? సార్ ఎలుక కాదు, RAT ర్యాట్, రిమోట్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నాలజీ. ఎవరైనా ఎక్కడున్నా మీ కంప్యూటర్ని యాక్సెస్ చేయగలుగుతారు. వెబ్ కెమెరా ఆన్ చేసి చూడగలరు, మైక్రోఫోన్ ఆన్ చేసి వినగలరు, ఎనీథింగ్. వావ్, ఇందుకు కూడా అవకాశం ఉందా? అవకాశం ఉంది సార్. నేను డాక్టర్ సలోంకి ల్యాప్టాప్లో ర్యాట్ని ఇన్స్టాల్ చేశాను. ఏంటి, డాక్టర్ సోలంకిదా? ఎలాగా? సార్ ఆయనకి ఒక జోక్ ఈమెయిల్ సెండ్ చేశాను. ఆయన ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ వచ్చింది. ఇక అంతే, ర్యాట్ ఇన్స్టాల్ చేశాను. అలాగా? అయితే మనం కూడా డాక్టర్ కంప్యూటర్ని యాక్సెస్ చేయొచ్చా? ఎస్ సార్. ఏది చూపి. ఫోరెన్సిక్ ల్యాబ్లో కూర్చొని అసలు వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ చూడండి సార్. దానిలో ప్లేన్ టెస్ట్ చేయొచ్చు సార్. ఓకేనా? సార్ డాన్సా? ఈరోజు స్పెషలా ఏంటి? డాన్స్? డాన్స్ నువ్వు చూసావా ఏంటి? ఓ లేదు 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 లేదు, నేను చెప్పేది కాస్త విను. నువ్వు చూసావు, కానీ వేరే వాళ్ళకి మాత్రం తెలియదు కదా. ఏంటి సార్, నేనెందుకు అందరితో చెప్తాను? పొరపాటుగా నువ్వు చెప్పినా సరే అందరూ ఆట పట్టిస్తారు కదా. అది కూడా చాలా ముఖ్యమైంది. ఈ అభిజిత్కి మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే ఛాన్స్ దొరికితే చాలు నన్ను ఆట పట్టిస్తూనే ఉంటాడు కాబట్టి. దయచేసి అతనికి మాత్రం చెప్పకు. నేను అదంతా చెప్పను. ప్రామిస్ చేయి, ప్రామిస్. డాన్స్ మంచి విషయం, చెయ్యండి సార్. ఇదిగో చూడు, సైతాన్ అనుకోగానే సైతానే ఫోన్ చేసింది. థింక్ అబౌట్ డెవిల్ అగైన్. హలో అభిజిత్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? అభిజిత్ సారా? నాకు తెలిసి మీరు నాకు పేరు సైతాన్ అని పెట్టినట్టున్నారే. ఏంటి సైతానా? అయ్యో లేదు లేదు, అవును లేదు. సార్, అవును సార్. నేను కూడా ఇప్పుడే మీ పేరుని మైకిల్ జాక్సన్ అని మార్చుకుంటున్నాను. ఏ అద్భుతమైన డాన్స్ సార్, హాతరగొట్టారుగా. నేను డాన్స్ ఎప్పుడు చేశాను? లేదు చేయలేదు. ఈలోగానే నువ్వు చెప్పేశావా ఏంటి? ఏయ్ సోలంకి, తనని ఎందుకురా ఇలా తిడుతున్నావు? ఎముకలు కూడా పట్టుకొని నువ్వు డాన్స్ ఆడిందంతా మేము చూసాం. నువ్వు మెంటల్ అయిపోయావురా. ముందుగా సైకా డాక్టర్ దగ్గర వెళ్ళు. నీ ల్యాప్టాప్ని యాక్సెస్ చేసాం. ల్యాప్టాప్? ల్యాప్టాప్? సోలంకి, ఇలాగే ఆ 3 సేట్ల ఇన్ఫర్మేషన్ లీక్ అయింది సార్.
ర్యాట్. పూర్వి వీళ్ళ ఆఫీసులో ఎవరు ర్యాట్ని ఇన్స్టాల్ చేశారో కనిపెట్టగలవా? ట్రై చేశాను. నాన్ ట్రేసబుల్ ఐడి. చాలా స్మార్ట్గా చేశాడు. దొంగతనంగా అన్ని విషయాలు చూశాడు. ఎవరూ అసలు కనిపెట్టలేదు. ర్యాట్ని యూజ్ చేశాడా? సరే పర్వాలేదు, వదిలే. అప్పుడు మనం వాడితో ఎలికి పిల్లి ఆట ఆడదామా? ప్లీజ్ కూర్చోండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. నేను వెళ్ళి కాస్త పాలు తీసుకొస్తాను. ఈ రోజుతోటి లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి. గుజరాత్కు 50 కోట్ల విలువ చేసే వజ్రాల్ని పంపించాలి. కానీ డెబీ గురించి విన్న వెంటనే ఎవరికి పని చేయాలంటే సాహసం కలగట్టదు. ఏం చెయ్యాలి? అన్నయ్య, మీరు టెన్షన్ అవ్వద్దు, నేను మాట్లాడతానులే. ఎవరితోటి? యూపీ పార్టీ ఉన్నాడు, పని కరెక్ట్గా ముగిస్తాడు. ఇంతలా దొంగతనాలు జరుగుతున్నాయి మళ్ళీ కూడానా? ఎవ్వరికి వాళ్ళ గురించి అస్సలు తెలీదు. రిలాక్స్గా ఉండండి, అన్నీ నేను చూసుకుంటానులే. ఎవరో మీట్ అవడానికి వచ్చారు. వాడే అయి ఉంటాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. తీసుకోండి. ఓసారి అక్కడ ఉంచు. నమస్తే సార్. ఇతనా? ఆ పని చేయబోయేది ఇతనేనా? ఏంటండి మీరు? తప్పకుండా పనిచేస్తాను. మీరు అసలు దేనికి దిగులు పడాల్సిన అక్కర్లేదు. నేను సూపర్గా నటిస్తాను. నన్ను అసలు ఎవరు అనుమానించరు కూడా. నటిస్తావా? ఏమని చెప్పమంటారు సార్? నా చిన్ననాటి సమయంలో నేను ఇలాంటి చాలా పనులు చేశాను. సినిమాలోకి వెళ్ళిపోయి పెద్ద హీరో అవ్వాలనుకున్నాను, కానీ జరిగితే కదా. హీరో అవ్వలేకపోయాను, కానీ హీరోకి బౌన్సర్ అయ్యానుగా. మేడం, చాలామంది హీరోస్కి నేను బౌన్సర్గా పనిచేశాను. తర్వాత వాళ్ళకి పర్సనల్ సెక్యూరిటీగా పనిచేశాను. ఆ తర్వాత నాకు ఈ పని గురించి తెలిసి వచ్చింది. అప్పుడే నేను వెంటనే నిర్ణయం తీసుకున్నాను సార్. ఎందుకంటే ఈ పనిలో డబ్బులు ఎక్కువ సంపాదించచ్చంటగా, అలాగే కొద్దిగా నటించచ్చంట కదా. ఎవ్వరికి ఏం తెలీదు. నేను ఒక పండు ముసలాడిని. అయినా ఏ ముసలాడు ఇల్లి ఈ దొంగతనాలు చేసి ఇప్పుడేం పీకుతారులే అని అందరికీ డౌట్ రాదండి. వజ్రాలు తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఎవరైనా అడ్డగించారంటే ఒక్క పోటిస్తానండి. నా ఫైటింగ్ ఎలా ఉంటుందని మీరు చూస్తే గనక పొట్టలో గుద్దితే పేగులు లెక్కెట్టాలి మళ్ళీ. మీరు దిగులు వదిలేయండి సార్. ఎంగేజ్లోనే కరాటే నేర్చుకున్నానండి. ఒకే నాటో కోకోనట్ చిట్లు పోతుంది. కోకోనటా? నమ్మండి సార్. నమ్మడం తప్ప ఇంకేం చేయగలను? ఎంత తీసుకువెళ్ళాలి? 50 కోట్లు. 50 కోట్లో? నువ్వు భయపడ్డావా? అబద్ధం చెప్పండి సార్. కొద్దిగా డబ్బు పట్టుంది. కొద్దిగా తీసుకువెళ్ళడానికి కొద్దిగా డబ్బులు ఎక్కువగా తీసుకెళ్తున్నాం కదా. 5 లక్షలు ఇస్తారా? 5 లక్షలా? అంతే. సరే, ఇస్తాను. అయితే ఇంకేంటి, జీవితంలో రిస్క్ లేనిది సంతోషం లేదు కదా. ఏమంటారు ప్రజలారా? చాలా దూరం ప్రయత్నం కదే. తిన్నాకేమైనా తీసుకొచ్చినావేంటి? తనకి ఇంకా అర్థం కాలేదండి. పెళ్ళి అయ్యి 2 నెలలు అవుతుంది, కానీ నాకు ఇంకా ఏం తిండి గిండి పెట్టడం లేదు. చెయ్యి చెయ్యి చెయ్యబా.
చీరలు చీరలు తీసుకోండి అమ్మా, చీరలు మంచి మంచి చీరలు తీసుకోండి తీసుకోండి. చౌకైన చీరలు రండమ్మా. ఆ? అక్క చీరలు చూస్తారా? ఇలా చూడండి, సూపర్ స్పెషల్ మీకోసమే తెచ్చానక్క. అభిజిత్ వచ్చే స్టేషన్లో ఎక్కబోతున్నాడు. అందరూ అలర్ట్గా ఉన్నారు కదా, ఎందుకంటే ఏమైనా జరగవచ్చు. ఏందైంది? ఏడబోతున్నావు? భోజనం తీసుకొస్తాను. భోజనం కొనడానికా? ఏడని తీసుకొస్తావు? బాత్రూమ్ నుంచి. బాత్రూమ్ వెళ్తున్నా. అయ్యో, బాత్రూమ్ నుంచి భోజనం తీసుకొస్తావా? తప్పుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, తీసుకురా. పో పో పో. చీరలు తీసుకోండి, సూపర్ అయిన చీరలు రండి, ఇవెంతో సుందరంగా ఉంటాయి. టీ సార్ టీ, వేడి వేడి టీ సార్. టీ కావాలా సార్? టీ టీ సార్ టీ. టీ అమ్మా. తీసుకోండి. ఎంతబ్బా? 10 రూపాయలు. కొత్త పోసినట్టు ఇచ్చావు, దీనికి 10 రూపాయలా? చాలా అన్యాయం. ధరలన్నీ పెరిగాయి కదా సార్. తమ్ముడు, వేడి వేడి సమోసా ఇటు రామా రామా. తీసుకో, పెట్టు. అన్నింటిని ఇచ్చే. పా చాలే పా. వదిన బాత్రూమ్ పోయినది, వచ్చిన తర్వాత ఇస్తా, తీసుకో. తీసుకుంటారా? అయిపోయిందా? ఇది ఓ ఇదా? చూపించండి. ఎక్కడ?
అభిజిత్ 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 ఏమైంది? హలో పంకజ్, అభిజిత్కి ఏమైందో చూడు. అందరూ అక్కడికి వెళ్ళండి, రండి. Hey!